ఉదయాన్నే హర్ష హాల్లో పేపర్ చదువుతూ ఉంటాడు. హర్ష కోసం అని చెప్పి చామంతి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే రమాదేవి కుంటుతో హాల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ హర్ష, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష పర్వాలేదు రమా, నిద్ర టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, రాత్రంతా కూడా మత్తుగా నిద్ర పట్టేసింది, ఉదయం వరకు మెలకు రాలేదు అని చెప్పి నా సంగతి బాగానే ఉంది, కానీ ఇంతకీ నీ సంగతి ఏంటి, ఏంటి అలా కుంటుతున్నావు, కాలికి ఏమైంది, అంతా ఓకే కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో రమ ఉదయం బాత్రూంలో కాలు జారి పడిపోయాను హర్ష అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వెనకాలే జగదీష్ కూడా కుంటుతూ వస్తాడు. ఆ తర్వాత రోజా, అలా అందరూ కూడా కుంటుతూ రావడం చూసి హర్ష షాక్ అవుతూ ఉంటాడు. చామంతి మాత్రం దూరం నుండి ఇదంతా కూడా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. రాత్రి నేను ఇచ్చిన కోటింగ్ వల్ల ఈరోజు అందరూ కూడా కుంటే పరిస్థితి వచ్చింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటే ఇక అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది. అమ్మ చామంతి, ఏమైందమ్మా, వాళ్ళంతా అలా కుంటున్నారేంటి అని అంటూ ఉంటే, రాత్రి నేను ఇచ్చిన ట్రీట్మెంట్ అత్త, అయ్యగారు వీలునామాలో ఎవరి పేరు రాశారో తెలుసుకోవాలని చెప్పి రాత్రి అందరూ కూడా దొంగల్లాగా ముసుగులు వేసుకొని అయ్యగారి గదిలోకి చొరబడ్డారు. సమయానికి చిట్టి ఈ విషయం నాకు చెప్పాడు కాబట్టి సరిపోయింది, ఎలుకలు దూరాయని చెప్పి వాళ్ళని కర్రతో కొట్టాను అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ చామంతి, అమ్మగారికి అసలే కోపం ఎక్కువ, నువ్వు కావాలని ఇదంతా చేశావని ఆవిడకు తెలిస్తే నిన్ను ఏం చేస్తారో ఏంటో అని అంటూ ఉంటే, అప్పుడు చామంతి పర్వాలేదులే అత్త, లేకపోతే అయ్యగారు ఆ విషయం చెప్పనని అన్న తర్వాత కూడా అలా దొంగతనంగా చూడాలనుకోవడం ఏంటత్త, వాళ్ళకి ఆ విధంగా బుద్ధి చెప్తేనే ఇంకొకసారి ఎప్పుడు కూడా అయ్యగారి గదిలోకి దొంగతనంగా రాకుండా ఉంటారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అసలు ఏమైంది మీ అందరికీ, అందరూ కుంటున్నారేంటి, ఇదేమైనా కొత్త వైరసా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో అదేం లేదు బావగారు, రాత్రి కరెంటు పోవడంతో చీకట్లో నేను మెట్ల మీద నుండి పడిపోయాను, అందుకే నా కాలికి దెబ్బ తగిలింది అని అంటూ ఉంటే, అప్పుడు రోజా, నేను ఉదయం జాగింగ్కి వెళ్ళినప్పుడు రాయి తగిలి కింద పడ్డాను మామయ్య గారు అని చెప్పి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెబుతూ ఉండడంతో హర్షకు అనుమానం మొదలవుతుంది. రాత్రి ఏదో జరిగింది, అదేంటో చామంతిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి హర్ష అనుకుంటాడు. సరే సరే, అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ రండి అని చెప్పి హర్ష అంటాడు. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇక అప్పుడు చామంతి కోర్టుకి టైం అవుతూ ఉండడంతో ఇప్పుడు అమ్మగారికి ఏం చెప్పి వెళ్ళాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అని చెప్పి రమాకి చెప్తూ ఉంటే, ఏయ్ నువ్విప్పుడు అయ్యగారికి కేర్ టేకర్వి, నువ్వు వెళ్ళిపోతే అయ్యగారిని ఎవరు చూసుకుంటారే అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఈ ఒక్క పూటకు చంద్రిక అత్త చూసుకుంటుంది అమ్మగారు, చాలా స్పెషల్ క్లాస్, ఎట్టి పరిస్థితులను అది మిస్ అవ్వకూడదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అప్పుడు హర్ష, రమ, ఒక్క పూటే కదా, అయినా నేను బ్రేక్ఫాస్ట్ ఎలాగో చేసేస్తున్నాను కదా, మధ్యాహ్నం లంచ్ పూర్తయ్యేసరికి చామంతి మళ్ళీ వచ్చేస్తుంది, ఈలోగా తను చేసే పనులు కూడా పెద్దగా ఏమీ లేవులే అని చెప్పి, అమ్మ చామంతి, నీ చదువు కంటే ఏది ముఖ్యం కాదులే, వెళ్ళమ్మా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఈ చామంతి ఆయన్ని అడ్డు పెట్టుకొని దానికి నచ్చినట్టుగా ఆడుతుంది, దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. తర్వాత చామంతి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఎదురు పడతాడు. కోర్టుకేనా, నేను కూడా వస్తాను ఉండు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి మెల్లిగా ప్రేమ్తో, బాబు మన ఇద్దరం ఒకేసారి వెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది, నేను ముందు కోర్టుకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు రండి బాబు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే చామని చెప్పి ప్రేమ్ అంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రమాదేవి దగ్గరకు వచ్చి, అమ్మ ఈరోజు నేను స్పెషల్ క్లాస్ తీసుకోవాలి, కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి ప్రేమ్ అనడంతో ఇక అప్పుడు రమాదేవి, నేను వద్దంటే మాత్రం ఆగుతావా ఏంటి, వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా ప్రేమ్ కూడా థ్యాంక్స్ అమ్మ అంటూ కార్లో కోర్టుకు బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈ చామంతి స్పెషల్ క్లాస్ అని బయటకు వెళ్తుంది, వీడు కూడా స్పెషల్ క్లాస్ అని బయటకు వెళ్తున్నాడు.
కొంప తీసి వీరిద్దరూ కలిసి ఎక్కడికైనా జంప్ అవ్వట్లేదు కదా అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. ఎందుకైనా మంచిది నిషాకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలని రమాదేవి బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత నిషాకు ఫోన్ చేస్తుంది. నిషా ఏం చేస్తున్నావని అంటూ ఉంటే ఏం లేదా ఆంటీ ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటే అదేంటి ఈరోజు ఏదో స్పెషల్ క్లాస్ ఉందట కదా ప్రేమ స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాడట కదా అని అంటూ ఉంటే లేదంటీ మాకు కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారు 4 రోజుల వరకు కాలేజ్ లేదు అని చెప్పి నిషా అంటుంది. అయితే ఈ ప్రేమ్ చామంతి ఇద్దరు అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళారన్నమాట. ఇంటికి రానివ్వు దాని సంగతి చెప్తాను అని రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటే ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కొని చెప్తాను అత్తయ్య అని చెప్పి నిషా ఫోన్ పెట్టేసిన తర్వాత చామంతి చామంతి ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు అడ్డుపడుతూనే ఉన్నావు. ఒకవేళ నీ వల్ల నా ప్రేమ్ నాకు దూరం అయ్యే పరిస్థితి వస్తే నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టనే అని చెప్పి నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు కోర్టు దగ్గర గుణ తన తండ్రి త్రిపాఠి ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. డాడ్ నువ్వేం కంగారు పడకు డాడ్ నీకు వ్యతిరేకంగా ఎవరూ కూడా వాదించలేరు. ఆ చామంతికి సపోర్ట్ చేసే లాయర్ ఎవరూ కూడా ఉండరు. ఆ చామంతి సింగిల్గా వస్తుంది చూడండి డాడ్ అని అంటూ ఉంటే అది కాదురా ఒకవేళ వాదిస్తేనే ప్రాబ్లం అవుతుంది నా జాబ్కి కూడా ప్రాబ్లం అవుతుంది అని త్రిపాఠి అంటూ ఉంటాడు. ఇంతలో చామంతి ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అదిగో డాడ్ చూసారా చెప్పాను కదా ఆ చామంతికి సపోర్ట్ చేయడానికి ఎవరు కూడా రారని. ఆ చామంతికి అంత సీన్ లేదు డాడ్ అనవసరంగా మీరు ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారు. అది వాదించడానికి దాని కోర్స్ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి అది వాదించలేదు. దాని దగ్గరున్న సాక్ష్యం నిషా ఎప్పుడో డిలీట్ చేసేసింది కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు డాడ్ అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రేమ్ చామంతి వెనకాలే కారులో అక్కడికి వస్తూ ఉంటాడు. ప్రేమ్ కారులో నుండి కిందకి దిగిన తర్వాత నేను రెడీగా ఉన్నాను ఖచ్చితంగా మనమే కేసు గెలుస్తామని చెప్పి అంటూ ఉంటే త్రిపాఠి ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి చామంతితో కేసు వాదించడానికి ఈ ప్రేమ్ వచ్చాడు అని గుణ అంటూ ఉంటే అనుకోనిది జరిగింది. ఇప్పుడు కోర్టులో కేసు ఎవరు గెలుస్తారో ఏంటో కంగారుగా ఉంది అని చెప్పి పదర అంటూ త్రిపాఠి గుణాన్ని తీసుకొని లోపలికి వస్తాడు. చామంతి ప్రేమ్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే అప్పుడు బాలరాజు భార్య ప్రమిళ చామంతికి దండం పెడుతూ అమ్మ మీరే మాకు న్యాయం చేయాలమ్మా అని అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి ఖచ్చితంగా మనం ఈ కేసు గెలుస్తాము మీ ఆయన మీద పడిన నింద పోతుంది అని చెప్పి చామంతి తనకి ధైర్యం చెప్తూ ఉంటే ప్రేమ్కి చామంతికి ఆవిడ దండం పెడుతూ ఉంటుంది. చూశారు కదా బాబు ఆ అమాయకురాల్ని ఆవిడ డబ్బులు ఆస్తులు అంతస్తులు ఏవి కూడా కోరుకోవడం లేదు న్యాయం కావాలని కోరుకుంటుంది. నేరస్తుడి కూతురుగా నేరస్తుడి భార్యగా సమాజంలో తన మీదున్న ముద్ర చెరిగిపోవాలని చెప్పి ఆవిడ తప్పిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మన ప్రయత్నం మనం చేద్దాం చామ్ తప్పకుండా కేసు గెలుద్దాం న్యాయం వైపే ఉందాం అని చెప్పి ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అలా ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ప్రమిలకు అపోజిషన్లో వాదిస్తున్న లాయర్ త్రిపాఠికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ అన్యాయంగా జైలర్ త్రిపాఠి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు జడ్జి గారు. ఆ బాలరాజు అనే వ్యక్తి జైలు నుండి పారిపోవాలని ప్రయత్నించాడు. గోడ ఎక్కి దూకే క్రమంలోనే తలకు దెబ్బ తగిలి చనిపోయాడు. అంతేకాని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టుగా త్రిపాఠి గారు కొట్టడం వల్ల కాదు అని చెప్పి అన్యాయంగా త్రిపాఠి గారి మీద ఆరోపణలు చేస్తున్నందుకు వీళ్ళకు తగిన శిక్ష విధించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము జడ్జి గారు అని చెప్పి లాయర్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ జడ్జి గారు బాలరాజు పారిపోయే క్రమంలో గోడ దూకి చనిపోయాడనేది అబద్ధం కావాలంటే మీరు హాస్పిటల్ రిపోర్ట్ కూడా చూడండి అతని తల మీద ఎటువంటి గాయం లేదు కాబట్టి తలకు దెబ్బ తగిలి ఆయన చనిపోయాడని వీళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయన ఒంటి నిండా గాయాలున్నాయని వచ్చిందని చెప్పి అంటూ ఉంటే ఇది కేవలం త్రిపాఠి గారిని ఇరికించడం కోసమే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు జడ్జి గారు అని చెప్పి త్రిపాఠి తరపున వాదిస్తున్న లాయర్ అంటూ ఉంటారు.
మీ దగ్గర ఆ రిపోర్ట్ కాకుండా ఇంకేదైనా సాక్ష్యం ఉందా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, మొన్నటి వరకు ఉండేది జడ్జి గారు, కానీ ఈ త్రిపాఠియే మా దగ్గరున్న సాక్ష్యాన్ని డిలీట్ చేయించాడు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. చూసారా జడ్జి గారు, సాక్ష్యం మొన్నటి వరకు ఉందట, కానీ ఈరోజు కోర్టులో చూపించేసరికి అది డిలీట్ అయిపోయిందట. ఇదంతా కావాలని చేస్తున్నది కాకపోతే ఇంకేంటి జడ్జి గారు, మీరే అర్థం చేసుకోండి అని చెప్పి త్రిపాఠి తరపున వాదిస్తున్న లాయర్ అంటూ ఉంటారు. ప్రేమ్ జడ్జి గారితో మాట్లాడుతూ, జడ్జి గారు నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, ఏదో ఒక విధంగా సాక్ష్యాన్ని తీసుకువచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఇటువంటి దుర్మార్గుల వల్ల ఏ అమాయక ప్రజల ప్రాణాలు ఇకపై పోకూడదు, అందుకే న్యాయం గెలవాలని నేను తపిస్తున్నానని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే, మీరు చెప్పినట్టుగానే అరగంట టైం ఇస్తున్నాను. ఈ అరగంటలో మీరు కనుక సాక్ష్యాన్ని తీసుకురాలేకపోతే కేసు కొట్టేస్తానని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో చామంతి ప్రేమ్తో అరగంట టైం ఇచ్చారు, కానీ ఇప్పుడు లేని సాక్ష్యాన్ని ఎక్కడి నుండి తీసుకురాగలం అని చెప్పి అంటూ ఉంటే, చామ్, నీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కూడా చిట్టి స్టోర్ చేసి ఉంచాడు కదా, ఖచ్చితంగా చిట్టి దగ్గర ఆ వీడియో ఉండే ఉంటుంది. మనం ఒకసారి చిట్టికి ఫోన్ చేసి అడుగుదామని చెప్పి చిట్టికి ఫోన్ చేయడంతో అప్పుడు చిట్టి స్కాన్ చేసి ఆ రోజు చామంతి జైలు దగ్గర తీసిన వీడియోని ప్రేమ్కి పంపిస్తాడు. ఇక దాంతో ప్రేమ్, గుడ్ న్యూస్ చామ్, చిట్టి మనకి వీడియో పంపించాడు, ఈ వీడియో చూపిస్తే ఖచ్చితంగా మనం కేసు గెలుస్తామని చెప్పి అంటూ ఉంటారు. అరగంట తర్వాత గుణ, వీళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు కాబట్టి మనమే గెలుస్తాం డాడీ అని చెప్పి త్రిపాఠికి చెప్తూ ఉండగా, ఇక అప్పుడు ప్రేమ్ జడ్జి గారికి తన దగ్గర ఉన్న వీడియోని చూపిస్తూ, ఒక్కసారి ఈ వీడియో చూడండి జడ్జి గారు, త్రిపాఠి జంతువుల్ని కొట్టినట్టుగా అక్కడున్న ఖైదీలను ఎలా కొడుతున్నాడో, ఇలా కొడితే ఏ మనిషైనా చనిపోక ఏం జరుగుతుంది, అలాగే బాలరాజు విషయంలో కూడా ఇతను కొట్టడం వల్లే బాలరాజు ఆ దెబ్బలకు తాళలేక చనిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని త్రిపాఠి తప్పు చేశాడని తనకు శిక్షను విధిస్తూ జాబ్ల నుండి తీసేస్తూ జడ్జి గారు తీర్పు చెప్తూ ఉంటారు. త్రిపాఠికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు తన ఉద్యోగాన్ని కూడా తీసేస్తున్నట్టుగా జడ్జి గారు తీర్పు ఇవ్వడంతో గుణ, త్రిపాఠి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏ చామంతి, నా ఉద్యోగం పోయేలాగా చేశావు, నా పరువు పోయి జైలు పాలయ్యేలాగా చేశావు, నిన్ను నేను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టనే అంటూ త్రిపాఠి అరుస్తూ ఉంటే, ఇక అప్పుడు గుణ, మా నాన్నని రెస్ట్ చేయించిన నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ అంత చూస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. పోరా, నీ బెదిరింపులకు భయపడే రకాలం కాదులే మేము, ఎప్పటికైనా సరే మేము న్యాయం వైపే నిలబడతాము అని చెప్పి ప్రేమ్ గుణకి బుద్ధి చెప్తాడు. ఇక ఆ తర్వాత గుణ ఇదంతా కూడా నిషాకి చెప్పడంతో నిషా రమాదేవికి ఫోన్ చేసి, ఆంటీ, మీరు ప్రేమ్ని వాదించొద్దని చెప్పినా కూడా ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆ త్రిపాఠికి వ్యతిరేకంగా కోర్టులో వాదించాడట, దాంతో ఆ త్రిపాఠికి జైలు శిక్ష పడిందట అని చెప్పి అంటూ ఉంటే రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రేమ్ చామంతి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఒక్క నిమిషం ఆగురా, నిన్ను కోర్టులో కేసు వాదించొద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వాదించావో దీని మాటలు వినే కదా నా కొడుకుని ఏం మాయ చేస్తున్నావే నువ్వు, నీ చుట్టూ తిప్పుకుంటూ నీకు నచ్చిన పనులు చేయించుకుంటున్నావు కదా అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొడుతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, రమ, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, వాళ్ళేమీ తప్పుడు పనులు చేయట్లేదు కదా, న్యాయం వైపు నిలబడాలని అనుకుంటున్నారు, న్యాయాన్ని గెలిపించాలని అనుకుంటున్నారు, నువ్వు ఇలా చామంతి మీద చీటికి మాటికి చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అని హర్ష అరుస్తూ ఉంటాడు. అప్పుడే చిత్రావతి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. చిత్రావతిని చూడగానే రమాదేవి భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడు చామంతి చిత్రావతి అమ్మ వచ్చినప్పుడల్లా ఎందుకు రమాదేవి అమ్మగారు ఇలా వణికిపోతారు అంటే చిత్రావతి అమ్మకు ప్రతిదీ తెలుసన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే చిత్రావతి అమ్మ ద్వారా చంద్రిక అత్తకు అయ్యగారికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది. హర్ష, ఎలా ఉన్నావు హర్ష, నీకు అలా జరిగిందని తెలిసిన తర్వాత చూద్దామని వచ్చాను అని చెప్పి చిత్రావతి హర్షను పలకరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చామంతి చిత్రావతికి
హర్షకు కాఫీ తీసుకొని వస్తుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత చిత్రావతి, ఏం రమాదేవి, అంతా బాగానే జరుగుతుంది కదా, ఇక్కడ చామంతికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు కదా అని అంటూ ఉంటే, లేదమ్మా, తనకి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అమ్మ చామంతి, నీకేదైనా ఇబ్బంది కలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను చూసుకుంటానని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది. చిత్రావతి కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చామంతి, అమ్మ, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. చంద్రిక అత్త గురించి, హర్ష అయ్య గారి గురించి, రామాదేవి అమ్మగారి గురించి, వీళ్ళందరి గురించి మీకు అన్ని నిజాలు తెలుసు కదా అని అంటూ ఉంటే, తెలుసు అని చిత్రావతి అంటూ ఉంటుంది. చంద్రిక అత్త భర్త ఎవరు, తన వాళ్ళు ఎక్కడుంటారని చామంతి అడగడంతో ఇకప్పుడు చిత్రావతి, చామంతి, నిన్ను నమ్ముతున్నాను కాబట్టే నీకు ఈ విషయం చెప్తాను, కానీ నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు. చంద్రిక హర్షవర్ధన్ ఇద్దరూ కూడా భార్యాభర్తలమ్మ. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. వాళ్ళిద్దరి మధ్యలోకి ఆ రమాదేవి ప్రవేశించి వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టింది అని చెప్పి చిత్రావతి జరిగింది మొత్తం చామంతికి చెప్పడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రేమ్ కూడా హర్షవర్ధన్కి చంద్రికకు పుట్టిన కొడుకు. అందుకే రమాదేవికి మొదటి నుండి ప్రేమ్ అంటే అస్సలు ఇష్టం లేదంటూ ఇక ఆ విషయం కూడా చిత్రావతి చెప్తూ, ప్రస్తుతానికి నీకు ఈ విషయం తెలిస్తే చాలని నేను అనుకుంటున్నానమ్మా, సమయం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు తప్పకుండా చెప్తాను అని చెప్పి, ఎప్పటికైనా ఇంటికి కాబోయే చిన్న కోడలివి నువ్వే కదా, ఆ నమ్మకంతోనే నీకు ఈ విషయాలు చెప్తున్నానని చిత్రావతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.